హర మహాదేవ్ అందరికీ. మనమైతే మదురైలో అయితే ఉన్నాము. నిన్నైతే మనం వీడియో ఏం కొట్టలే బికాజ్ ఆఫ్ షోరూమ్ కూడా క్లోజ్ ఉంది. ఇంకా మన ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది భయ్య, అందుకనే వీడియో అయితే వేయలే. ఇక నిన్న మొత్తం రెస్ట్ అయితే తీసుకున్నా. ఈరోజు అయితే మనం వెనకాల బ్యాక్ సైడ్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అయితే స్నానం చేసినాం, మన అన్నీ ఉతుక్కున్నాము, ఆడ ఆరేసినా నేను ఎప్పుడు. ఇక వెయిటింగ్ ఫర్ మన షోరూమ్ ఓపెనింగ్. మన షోరూమ్ ఓపెన్ అయితే మనం ఛార్జింగ్ పెట్టుకొని మనం కొంచెం టెంపుల్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాము. చలో అప్పుడు కలుద్దాం. షోరూమ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు కలుద్దాం. చలో స్టే ట్యూన్ బాయ్. వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భయ్యా మన షోరూమ్ అయితే ఓపెన్ చేసారు. మన షోరూంలో మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు దగ్గర దగ్గర 12 అవుతుంది భయ్యా, 12 అవుతుంది. ఇక నేను స్టార్ట్ అవ్వబోతున్నా. మనమైతే టెంపుల్కి వెళ్ళేసి ముందు వద్దాము. వీళ్ళు సర్వీస్ ఇచ్చారు భయ్యా, ఒక రేంజ్లో బాగుంది భయ్యా. వీళ్ళ సర్వీస్ మొత్తం ఏమున్నా కానీ డీటెయిల్గా మొత్తం చూసి ఇస్తున్నారు. ఇక అంతకుముందు వెళ్ళినాం కదా మనం అభిరామ్ దానికి, వాళ్ళ సర్వీస్ భయ్యా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. కానీ వీళ్ళ సర్వీస్ ఎంత నీట్గా ఉందంటే మనకి కస్టమర్స్కి కూడా మంచిగా సాటిస్ఫైయింగ్ ఉంది భయ్యా. మనమైతే చలో వెళ్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది భయ్యా. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన బండి అయితే ఇక్కడ పెట్టుకున్నాం చూడండి. మన వెనకాల అనేది కనిపిస్తుంది కదా, ఆడ నుంచే మనకి దర్శనానికి అయితే వెళ్ళాలి మనము. ఇదైతే సౌత్ దర్శనం టెంపుల్, అంటే సౌత్ సైడ్ మనం ఎంటర్ అవ్వబోతున్నాము. చలో వెళ్దాం పదండి భయ్యా. మన బండి అయితే ఆడబెట్టేసినాం. మనమైతే సౌత్ గేట్ నుంచి ఎంటర్ అవ్వబోతున్నాం భయ్యా. ఇదే సౌత్ గేట్ ఎంట్రన్స్. చలో లోపలికి అయితే వెళ్దాం మనం. టైం అయితే 1 అవుతుంది. దగ్గర దగ్గర 4కి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. మీరైతే ఈ తప్పు మాత్రం చేయకండి భయ్యా. 12కి వచ్చి మీరు అనవసరంగా ఇక్కడ కూర్చోవటము, వెయిట్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. డైరెక్ట్ 4కి వచ్చేయండి. మన అన్న వాళ్ళు అయితే లోపల నేను ఇన్ఫర్మేషన్ అనేది అడిగినాను, వాళ్ళైతే చెప్పారు. భయ్యా మొబైల్ అయితే ఇక్కడ డిపాజిట్ అనేది చేయాలి. చెప్పులు కూడా ఇక్కడ ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు భయ్యా. ఎవరన్నా వస్తే ట్రై అయితే చేయండి. ఇక్కడ మొబైల్ అయితే ఇక్కడ డిపాజిట్ చేయాలి. పర్ మొబైల్ 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు భయ్యా. మనమైతే ఒక 2 గంటలు అయితే ఈ లైన్లోనే నిల్చున్నాం భయ్యా. అయ్యా ఇప్పుడు ఐ థింక్ 3:30కి అట్లా ఓపెన్ అయితే చేస్తారని చెప్పేసి అంటారు. 4కి ఓపెన్ చేస్తారో 3:30కో తెలియదు. వెనకాల లైన్ అయితే చూడండి, లోపల ఘోరంగా ఉంది కదా లైన్. వెనకాల ఫుల్ మొత్తం ఓం శక్తిలో ఉన్నారు మొత్తము. మనమైతే దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం భయ్యా. ఫోన్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేసేయాలంట. సబ్మిట్ అయితే చేస్తున్నాను నేను. చలో మనకైతే అమ్మవారు అయితే ఈ రూపంలో అయితే దర్శనమిస్తారు. మనకు పక్కనే శివయ్య కూడా ఉంటాడు. శివయ్య అయితే మనకి ఈ రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నారు భయ్యా. మన ఫోన్ అయితే రిటర్న్ అయితే తీసుకున్నాం. మన చేతిలో అయితే చూడండి లోపల టెంపుల్ లోపల ఏమైతే ఇచ్చిర్రో బొట్టు అయితే పెట్టిరు భయ్యా. టెంపుల్ లోపల మనకి ఈ ఫోన్లో అయితే ఒక్క దానికి 5 రూపీస్ అనేది పడింది. మనం రిటర్న్ అవుతున్నాం. మన దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోతున్నాం భయ్యా. ఇప్పుడు మన షోరూమ్కి అనేది వెళ్దాము. ఇక వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్దాం. మన బైక్ని కొంచెం మంచిగా రెడీ చేసిరు కదా, మంచిగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి పోయి. మనమైతే రిటర్న్ అయితే వచ్చేసినాం షోరూమ్ దగ్గరికి. షోరూమ్ దగ్గర మన సర్వీస్ అయితే చేసిండు భయ్యా వెనకాల. అన్న అయితే చాలా థ్యాంక్స్ భయ్యా. అన్నని మీట్ అవుదాము, వెళ్ళి థ్యాంక్స్ కూడా చెప్దాం అన్నకు కూడా. ఈ అన్ననే మనకి అయితే సర్వీస్ అయితే ఇచ్చిండు. మనం ఇగో ఈడ కూర్చున్నారు చూడండి. ఇగో ఈ బ్రో అయితే చికెన్ తిని కూడా పోతాడంట టెంపుల్లోకి. ఇక తిని పోమని చెప్తుండు ఈ బ్రో అయితే. అన్న అయితే మంచోడు, మంచిగా మనకు మంచిగా మొత్తం చేసి రిపేర్ అంతా చేసి ఇచ్చిండు అన్న. పూర్తిగా మన మధురై అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన ఛార్జింగ్ కూడా అయితే పెట్టేసుకున్నాను నేను. ఇక ఫోన్ ఛార్జింగ్ అంటారా, ఫోన్ ఛార్జింగ్ కూడా కొంచెం అయితే పెట్టుకున్నా. ఒక 90% అయితే ఎక్కింది. మన పవర్ బ్యాంక్ కూడా కొంచెం అయితే ఆఫ్ అయితే ఎక్కించిన, 50% వరకు అయితే ఎక్కింది. చలో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. కామెంట్ చేయండి అందరూ.